ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము అమావాస్య. ఈ అమావాస్య రోజు అంటే జూన్ నెల 25వ తారీఖు బుధవారం నాడు అమావాస్య, జ్యేష్ఠ అమావాస్య. ఈ అమావాస్య రోజున మరి ఇప్పుడు నేను చెప్పే విధంగా గనక చిన్న చిన్న పరిహారాలే, పెద్ద ఖర్చుతో కూడుకుంది కూడా కాదు. ఈ పరిహారాలు గనక మీరు ఆచరించారు అనంటే దృష్టి దోష నివారణ జరుగుతుంది, అలాగే దుష్ట గ్రహ పీడల నివారణ జరుగుతుంది, అలాగే ధనవంతులు అయ్యేటువంటి చక్కని మార్గము అనేటువంటిది కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు తెలియజేసే చిన్న పరిహారాలే నాన్న, పెద్ద పెద్దవి కూడా ఏమీ కాదు, చాలా చిన్న పరిహారాలు అనేవి తెలియజేస్తా. మొట్టమొదలు మన గృహంలో దీపారాధన అనేది మనం చేస్తుంటాం, నిత్య దీపారాధన సహజంగా చేస్తాం. ఈరోజు ప్రత్యేకత అంటే ఎర్రని ఒత్తులు వేసి దీపారాధన చేయండి. మీరు 3 ఒత్తులు వేసినా 5 ఒత్తులు వేసినా దీపారాధన అనేది అంటే చేతిలో కొంచెం కుంకుమ వేసుకొని నూనె వేసుకొని ఇలా కలిపితే ఎరుపు అవుతుంది. ఆ ఒత్తుల్ని ఇలా అన్ని సపరేట్గా 5 ఒత్తులు కానీ 3 ఒత్తులు కానీ వేయండి నాన్న. అలా అంటే నిత్య దీపారాధనకి మీరు ఎన్ని ఒత్తులు అయితే వాడతారో అలా దీపారాధన అనేది చేయండి. ఇప్పుడు కొద్దిమంది 2 సైడ్స్ దీపారాధన పెడతారు, కొంతమంది ఒక్కటే దీపారాధన వెలిగిస్తారు. ఒకటే దీపారాధన వెలిగించినటువంటి వాళ్ళైతే కనుక 5 ఒత్తులు వేసి వెలిగించండి. సపరేట్గా వేసి చక్కగా మీరు ఆ రోజున దీపారాధన అనేది నిత్య దీపారాధన, ఇంట్లో ఆవు నెయ్యి వాడతారు లేదా నువ్వుల నూనె వాడుతుంటారు. ఏది ఏమైనా దీపారాధన అనేది చేసిన తర్వాత పసుపు కుంకుమ ఒక పువ్వు దీపారాధనకి సమర్పించడం అలా చేసి అందులో ఆ దీపారాధన వెలిగేటప్పుడు అందులో లవంగం వేయండి. 2 కుందులు వెలిగించేటైతే 2 కుందుల్లో 2 దీపారాధన కుందుల్లో కూడా ఒక్కొక్క లవంగం వేయండి. ఒకటే వెలిగించిన లవంగము అనేది మాత్రం తప్పనిసరిగా వేయండి. ఇది ఒక పద్ధతి. అలాగే రెండవది సాయంత్రం పూట రావి చెట్టు దగ్గర సేమ్ ప్రాసెస్ ఇలాగే దీపారాధన అనేది చేయండి. నువ్వుల నూనె వేసి ప్రమిదలో, మట్టి ప్రమిదలో నువ్వుల నూనె కానీ మీరు ఏదైతే నిత్య దీపారాధనకి వాడతారో అది నువ్వుల నూనె శ్రేష్టం. అమావాస్య రోజు నువ్వుల నూనె వేసి ఒత్తులు, ఎర్రని ఒత్తులు వేసి దీపారాధన అనేది వెలిగించి అందులో కూడా ఒక లవంగం వేసేయండి. అది ఒకటి. ఇక మూడవది కొంచెం నువ్వులు అనేవి తీసుకోండి. అది తెల్ల నువ్వులు కావచ్చు, నల్ల నువ్వులు కావచ్చు. నువ్వులు కొద్దిగా బెల్లం కూడా బాగా దంచి సన్నగా అయ్యేటట్టు అదిను నువ్వులు కలపండి సపరేట్. ఇలా కలిపి అది కూడా రావి చెట్టు దగ్గర కాస్త వేయండి. అలా వేస్తే నల్ల చీమలకు ఆహారం అవుతుంది. సరే, చీమలకు ఆహారము అనేది ఎప్పుడైతే పెడతారో వాస్తవంగా చాలా మంచిది, ధనవంతులు అవుతారు, నెగటివ్ పోతుంది యథార్థంగా. అలాగే దానివల్ల ఏంటంటే పితృదేవతలు కూడా తృప్తి పడతారుట, పితృదేవతలు కూడా తృప్తి చెందుతారు. ఎందుకంటే అవి చక్కగా ఆహారంగా జీవులు ఏమైనా సరే అవి ఆహారంగా తీసుకుంటాయి, తింటాయి. అందుకనే వెనకటిలో మనకి గడపకి పసుపు రాసి ఈ కుంకుమ బొట్టు పెట్టి వరిపిండితోటి ముగ్గు వేసేవాళ్ళు. అంటే ఇప్పుడంటే పెయింట్లు వేయబట్టి ఇలా న్యాచురల్గా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, లేకపోలేదు, ఉన్నారు కానీ తక్కువ మంది ఫాలో అవుతున్నారు. యథార్థంగా మరి గడప పసుపు అనేటువంటిది రాసి ముందు కడిగి గడపని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వరిపిండితోటి గనక ముగ్గు వేయటం, గడప పైన ముగ్గు వేయటం అనేటువంటిది లక్ష్మీప్రదం. ఎక్కడైతే అలా వేసి ఉంటుందో అక్కడ లక్ష్మీ అమ్మవారు తప్పకుండా వస్తుంది అని చెప్పేసి వాస్తవంగా పెద్దవాళ్ళు ఒక నమ్మకము. అదే ఆ నమ్మకం అనేది కూడా వాళ్ళది కూడా ప్రాక్టికల్ గా చూస్తే వాడు బాగుండేవాడు. యథార్థంగా అందరూ కూడా బాగుండేవాడు. అప్పు అంటే తెలిసేది కాదు వాళ్ళకి. అప్పు ఉన్నంతలో చక్కగా పొందికగా పద్ధతిగా అప్పు లేకుండా తృప్తిగా బ్రతికేవాళ్ళు. సరే, ఇప్పటికి కూడా మీకు తెలియజేసేది సందర్భం వచ్చిందని ఎంత పెయింట్స్ వేసినా ఒకరోజు మాత్రం, వారానికి ఒకరోజు, గురువారం కావచ్చు, అంటే లక్ష్మీవారం అంటాం, గురువారం కానీ శుక్రవారం కానీ తప్పనిసరిగా చేయండి నాన్న. గడపకు పసుపు రాసి బొట్టు పెట్టి అది వరిపిండితో కూడా బొట్టు పెట్టి ముగ్గు అనేది వేయండి. ఇది లక్ష్మీప్రదం. ఇక మరొకటి దృష్టి దోషము. అమావాస్య వచ్చింది అంటే వాస్తవంగా ఎక్కడెక్కడ వాళ్ళు ఎవరైనా దిష్టి అనేటువంటిది తీస్తారు. మీరు దిష్టి తీశారు కానీ ఎక్కడ రోడ్డు మీద మాత్రం లేదా 4 వీధుల కూటమి అంటారు అక్కడ కానీ దయచేసి అక్కడ మాత్రం ఎప్పుడు ఎవరు కూడా అక్కడ పడేయకండి. అది చాలా అపరాధం. ఏ దిష్టి తీసినా రకరకాలు తీస్తుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. మా పెద్దవాడు ఇలా తీసేవాడు, మా పెద్దవాడు ఇలా చెప్పారు అని చెప్పి కూడా తీస్తుంటారు. వాస్తవంగా అది మంచి పద్ధతే కానీ మన వల్ల మరెవరికి ఇబ్బంది కలగకూడదు కాబట్టి ఎవరైనా సరే దిష్టి తీసింది రోడ్డు మీద మాత్రం దయచేసి వేయొద్దు. అది మొత్తాన్ని ఒక డస్ట్బిన్ కవర్లో వేయండి, మామూలు కవర్లో వేయండి. అది కవర్ మూట కట్టండి, కట్టి డస్ట్బిన్లో వేయండి. లేదా బయట ఎవరు తొక్కని ప్రదేశం ఏమైనా ఉండి ఉంటే అక్కడ పడేయండి.
అంతే తప్ప ఎవ్వరు కూడా దిష్టి తీసింది రోడ్డు మధ్యలో వేయటం, 4 సందుల కూటమి అని అంటారు, 4 వీధుల కూటమి అక్కడ వేయటం అలా చేయవద్దు. అలాగే మరొకటి తెలియజేసేది, ఏదైనా ఒక ఇంత మునుపు కూడా చెప్పాను, ఇప్పుడు అమావాస్య సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక ఇత్తడి పళ్ళెం ఒకటి తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసి అందులో సున్నం కొద్దిగా, పసుపు కొద్దిగా వేసి ఎర్ర నీళ్లు అవుతాయి. ఆ ఎర్ర నీళ్లు పైన కొద్దిగా ఇంత ఉప్పు, రాళ్ల ఉప్పు అనేది మధ్యలో పోయండి. రాళ్ల ఉప్పు పోసి దానిపైన మీరు ఒక నిమ్మ పండు పెట్టండి నాన్న. నిమ్మ పండుని ఎలా పెట్టాలి? 4 భాగాలుగా కట్ చేయండి, కానీ విడతీయద్దు. విడతీయకుండా 4 భాగాలుగా వచ్చేలా కట్ చేయండి. కట్ చేసి ఆ ఉప్పు ఆ రాశి పైన పెట్టండి. పెట్టి అందులో మళ్ళీ కొద్దిగా ఉప్పు పోయండి. ఉప్పు పోసి మీరు మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసి పసుపు కుంకుమ కూడా వేసి లవంగాలు గుచ్చండి. లవంగాలు తప్పనిసరిగా గుచ్చండి, ఒక కనీసం 3 లవంగాలు అందులో ఆ ఉప్పు పైన ఇలా గుచ్చండి. గుచ్చి అందులో కర్పూరం బిళ్ళలు వేయండి. కర్పూరం బిళ్ళలు వేసి వెలిగించి ఇల్లు మొత్తం కూడా చూపించండి. అలాగే సింహద్వారానికి కూడా, మెయిన్ డోర్ బయట నుంచి సింహద్వారానికి కూడా క్లాక్ వైజ్ 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు దిష్టి తీయండి. కొంచెమే నీళ్ళు, ఎర్ర నీళ్ళు మాత్రం చాలా తక్కువ పోయండి. అలా చేసి ఆ మొత్తాన్ని కూడా మీరు ముందుగా ఎక్కడన్నా సరే ప్రిపేర్ చూసి వచ్చినట్టుంటే పారే నీటిలో వేసేయాలి. లేదంటారా అది మొత్తం ఒక డస్ట్బిన్, ఒక కవర్లో వేసేసి మూట కట్టి డస్ట్బిన్ లో బయట పెట్టుంచండి. టైట్ గా మూట కట్టేసేయండి, కట్టి పెట్టండి నాన్న. లేదంటే ఆ కవరు తీసుకొని వెళ్ళి మీరు పారే నీటిలో పడేస్తాము, లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో వాస్తవంగా తొక్కని ప్రదేశంలో వేయొచ్చు, లేదా ఫ్లోయింగ్ వాటర్ అందులో అయినా సరే పడేయచ్చు. ఏమైనా నీళ్ళు ఇలా పారేటప్పుడు ఆ పారే నీటిలో వేయండి. కానీ మళ్ళీ ఒక అమ్మగా నేను తెలియచేసేది మాత్రం 4 వీధుల కూటమిలో మాత్రం దయచేసి వేయొద్దు ఎవరు. మళ్ళీ తెలియచేస్తున్నాను, చాలా తప్పు నాన్న. మనం పుణ్యం చేయకపోయినా పర్లే కానీ పాపం మూట కట్టుకోవద్దు. ఎవరు కూడా పాపం మూట కట్టుకోవద్దు. అది కానీ దానివల్ల ఎవరికైనా కీడు జరిగింది అని అంటే వాళ్ళ ఉసురు తగులుతుంది తప్పకుండా. అది ఏదో రూపేణ గోడకి బంతి కొడితే ఎట్లయితే వెనక్కి వస్తుందో ఎవరైతే చేశారో వాళ్ళకే తగులుతాయి. అందుకని దయచేసి ఇట్లా రోడ్డు మధ్యలో పడేయటం నేను చాలా చోట్ల చూస్తూ ఉంటాను. జనరల్ గా వెళ్ళేప్పుడు ఒక విస్తరాకులో పెట్టి పెడతారు. అక్కడ ఎంత మహాపాపం అది. వాస్తవంగా చాలా తప్పు నాన్న. విస్తరాకులో ఏవేవో పదార్థాలన్నీ పెట్టి అక్కడ పెడతారు. అది పిచ్చి పనులు. అందరూ బాగుండాలనుకోవాలి నాన్న. ఇప్పుడు మీ బాబుకి తీశారు, మరొక తల్లి కొడుకు కూడా బాగుండాలి కదా. మీ బాబు బాగుంటాడు కరెక్టే, లేదా మీ పాప బాగుంటుంది. మరి ఏ తల్లి కన్న బిడ్డైనా అందరూ బాగుండాలి. మనం ఎప్పుడైతే అట్లా కోరుకుంటామో మన కుటుంబ సభ్యులందరూ బాగుంటారు. మీరు అందుకనే ఉప్పుతో ఇట్లా దిష్టి తీశారంటే ఈ వాష్ బేసిన్ లో వెంటనే ఇలా కడిగేసుకుంటారు, 1 సెకండ్ లో కరిగిపోతుంది అది. అలా ఏంటంటే మన వల్ల మరెవరికి ఎలాంటి అపకారము జరగద్దు. ఏదైనా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి.